ఈ ప్రభుత్వం త్వరలో భూస్థాపితమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ సురేష్ను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు భారీగా జనం తరలివచ్చారు. పరామర్శ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రం ఒక పక్క వర్షాలతో అతలాకుతలమవుతుంటే కక్ష సాధింపు రాజకీయాలపైన ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు దృష్టి కేంద్రీకరించారని జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాకుండా వరద రాజకీయాల్లో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరి అనుచితమని, అమానుషమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం అది తనపైన మోపటం అన్యాయంగా ఉందన్నారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు తాను బాధ్యత వహిస్తానని, ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి తప్పిదానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రభుత్వమే కొనసాగి ఉంటే విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు సజావుగా సాగేవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా రెడ్ బుక్ పాలనపైనే దృష్టి కేంద్రీకరించిందే తప్ప సజావుగా ప్రజాపాలన సాగించడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ దమనకాండ, కక్ష సాధింపు వైఖరి ఇలాగే కొనసాగితే మునుముందు ఇలాంటి గతే మీకు, మీ నాయకులకు పడుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం కొనసాగదని, ప్రభుత్వం మారినప్పుడల్లా పరిస్థితులు మారిపోతాయనుకోవటం తప్పని, ఇలాంటి దుస్థితి, దాడులు, కక్ష సాధింపు ధోరణి వచ్చే ప్రభుత్వం కూడా కొనసాగించే అవకాశం ఉందని, ఈ కారణంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ దమనకాండను, దాడులను లేదా కక్ష సాధింపు వైఖరిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఏది ఏమైనా మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అన్యాయమని, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తనపైన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనుచిత భాషణ చేయడం వల్ల, అనుచితంగా మాట్లాడటం వల్ల, పరుష పదజాలం ఉపయోగించడం వల్ల మనసు గాయపడ్డ అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు నిలదీయడానికి, తెలుగుదేశం నాయకులను లేదా వారి అధికార ప్రతినిధిని నిలదీయడానికి ఆ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఇరు వర్గాల మధ్య, తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఘర్షణలో ఒకవేళ పొరపాటున రాళ్లు పడి ఉండొచ్చని, అంతేగాని కావాలని దాడి చేయలేదని, అయినప్పటికీ అక్కడ లేనటువంటి నందిగం సురేష్ పైన, తదితరులపైన కేసులు బనాయించి అరెస్టు చేయటం కక్ష సాధింపేనని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వ హయాములో కొనసాగినటువంటి సంక్షేమ పథకాలు గాలి కొదిలేశారని, సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వ హయాములో చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ప్రజలను వంచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం తమిచ్చిన హామీల మీద దృష్టి కేంద్రీకరించాలే తప్ప కక్ష సాధింపు రాజకీయాలపైన ఇంకా తన ప్రభుత్వ యంత్రాంగం అంతా కేంద్రీకృతమవడం ఘోరమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ నందిగం సురేష్ లాంటి వారిని అరెస్టు చేయడం ద్వారా ఒక దుర్మార్గపు రాజకీయానికి
నాంది పలికారని ఆయన చెప్పారు. ఒక దళిత ఎంపీ, మాజీ ఎంపీని అరెస్టు చేయడం అమానుషమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు రాక సందర్భంగా భారీగా తరలి వచ్చినటువంటి ప్రజా సందోహాన్ని అదుపు చేయడం దాదాపు కష్టమైంది. ఆయన వెంట స్థానిక నాయకత్వం అంతా ఉంది. కానీ ఎలాంటి సమాచారం లేకపోయినా, ఎవరిని పిలవకపోయినా, ఎవరిని రమ్మని కోరకపోయినా భారీగా ప్రజలు, ముఖ్యంగా యువత తరలి వచ్చిన పరిస్థితి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్, అంటే ప్రజల్లో ఆయనకున్నటువంటి చరిష్మా ఇప్పటికి కూడా తగ్గలేదని దాదాపుగా అర్థమవుతోంది. గుంటూరులో ప్రవేశించిన దగ్గర నుంచి జైల్లో నందిగం సురేష్ను పరామర్శించే వరకు భారీగా ఒక ప్రదర్శనలాగా ప్రజలు తరలి వచ్చారు. అక్కడి నుంచి ఆయన సురేష్ను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రతి అంశాన్ని, ప్రతి మాటను సునిశ్చితంగా గమనించినటువంటి ప్రజలు లేదా కార్యకర్తలు ఆయన ప్రతి అంశాన్ని పేర్కొన్న సందర్భంగా భారీగా స్పందించారు. ప్రజాస్పందన చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ ఉందన్న విషయం దాదాపుగా స్పష్టమైంది. గుంటూరులో ఆయన పర్యటించిన తర్వాత, అంతకుముందు పెదకూరుపాడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గాయపడి ఆసుపత్రిలో ఉన్న సందర్భంగా ఆయన్ని కూడా పరామర్శించారు. పెదకూరపాడులో నిన్న జరిగిన ఉదంతాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నంబూరు శంకర్రావు, ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో, రైతుల పంట పొలాలు మునిగిపోయాయో, రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారో వారిని పరామర్శించడానికి ముందుకొచ్చిన నంబూరి శంకర్రావును లేదా ఆయన వెంట ఉన్నటువంటి కార్యకర్తలను అడ్డుకోవడానికి వారిపైన అనుచితంగా దాడి చేయటం, అమానుషంగా దాడి చేయటం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. అలాగే గతంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సామిరెడ్డి పైన చేసిన దాడిని కూడా ప్రస్తావించారు.